దేశంలో సంచలనం సృష్టించిన పరీక్షా పేపర్ల లీకేజీలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఆఫ్లైన్లో పరీక్షల నిర్వహణ వల్ల ఈ లీకేజీ సమస్యలు తలెత్తుతున్నాయని అభిప్రాయపడ్డారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం లీకేజీ వ్యవహారంలో బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. యూనివర్సిటీలపై ఆధిపత్యం చెలాయించాలని కేంద్రం యత్నిస్తోందన్నారు. వీలైనంత వరకు రాష్ట్ర పరిధిలో ఉంటే తప్పిదాలు జరగకుండా ఉంటాయని సీఎం వెల్లడించారు. ప్రధానంగా దేశ స్థాయిలో కోచింగ్ కేంద్రాలు కూడా అనుమతి లేకుండా పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్నాయి. ఈ కోచింగ్ కేంద్రాలు కూడా కొన్నిసార్లు పరీక్షా ప్రశ్నలు లీక్ అవ్వడానికి కూడా వేదికలుగా మారుతున్నాయి. కాబట్టి దేశ స్థాయిలో ఒక విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉంది. పరీక్షలు నిర్వహించడమే కాదు, పరీక్షలు నిర్వహించడంలో కూడా ఆన్లైన్లో పెద్దగా సమస్యలు లేవు, ఆఫ్లైన్లో పరీక్షలు నిర్వహించినప్పుడే సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకోవాలి. కారణమైన వాళ్లను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి కొన్ని పరీక్షలను విద్యాశాఖలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అధికారాలను కూడా కేంద్ర ప్రభుత్వం గుంజుకునే ప్రయత్నం చేస్తుంది. దీనివల్లనే ఇలాంటి గందరగోళమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం భేషజాలకు పోకుండా ఈ పరీక్షలకు సంబంధించి నీటే కాదు ఇతర పరీక్షలకు సంబంధించి యూనివర్సిటీల మీద ఆధిపత్యం చెలాయించాలని ఏదైతే కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా ప్రయత్నం చేస్తుందో వీటిని మానుకోవాలి. విద్యను వీలైనంత వరకు రాష్ట్ర పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే విధంగా ఉంటే తప్పిదాలు తక్కువ జరగడానికి అవకాశం ఉంటాయి.